అదే సార్, మళ్ళీ మీరు అదే అంటున్నారండి. నేను ఇంతసేపు వాస్తవం చెప్పాను. నేను వదిలి రాలేదండి. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తున్నాం అని చెప్పగానే అదే రోజు రాత్రి 12ంటికి నన్ను సస్పెండ్ చేశాడు. కారణమే లేదు. ఆయన అడగండి, ఎందుకు చేశారు మీరు రాములమ్మని? కష్టపడింది కదా, బై ఎలక్షన్స్ కష్టపడింది, కొట్లాడింది. నీ పార్టీ డౌన్ అయిపోతుంటే మరి 2009 ముందు తీసుకుని చేర్చుకున్నావు కదా రాములమ్మని. నా సొంత పార్టీ ఉంది అప్పటికి. పార్లమెంట్లో నువ్వు లేవు కదా, పారిపోయావు కదా హౌస్ నుంచి. మరి నేను కదండి ఉన్నాను చివరిదాకా బిల్లు పాస్ అయ్యే వరకు. మరి మాట్లాడండి మీరు మీడియా సోదరుల్లో. నన్ను ప్రతిదీ అడుగుతుంటే నేనేం చెప్పనండి. మీకు వాస్తవం తెలుసా, నాకు తెలుసు. సో ప్లీజ్ ట్రై టు ఆస్క్ హిమ్ అండి. 10వ చెల్లెలు కడుపులో పెట్టుకుంటాను, నెత్తి మీద పెట్టుకుంటాను, తీసి కాళ్ళ మీద కాళ్ళలో పడేశాడు. అవునండి, ఇప్పుడు కాదు సార్ నేను అంటుంది, కేసీఆర్కి బాధ్యత లేదండి. డబ్బు తిన్నాడు కదా, 1,00,000 కోట్లు. 1,00,000 లేని వాడు 1,00,000 కోట్లు తిన్నాడని గతంలో చెప్పాను. గత 6-7 సంవత్సరాల నుంచి 5 లక్షల కోట్లు అప్పుకి వెళ్తే అంటే 5 లక్షలు కాదు బాబో 7 లక్షలకి వెళ్ళింది అడగండి అంటే ఇవాళ లెక్క తీస్తే 7 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది అప్పు. మరి చెప్పాలా చెప్పకూడదండి? ఆయన చేసిన తప్పుని చెప్పకుండా ఎంతసేపు కాంగ్రెస్ని పుచ్చుకుని మీరు తప్పు చేస్తారు ఏం చేస్తావు? నువ్వు చేయబట్టి తప్పే కదా, నువ్వు చేయబట్టి అప్పే కదండి. ఇవాళ అవస్థ పడుతున్నారు. ప్రతి దానికి ఇబ్బంది అవుతుందండి. జీతాలు ఇవ్వనా ఇబ్బంది, స్కీమ్స్కి ఇవ్వాల డబ్బులు ఇవ్వాలన్న ఇబ్బంది, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయండి. బికాస్ కేసీఆర్ వల్లది.